దాటిన తర్వాత అంటే అంబేద్కర్ సర్కిల్ అనేసి ఉంటుందండి. అది దాటిన తర్వాత ఒక ఫ్లైఓవర్ డౌన్ కింద నుంచి వస్తున్నాం. అది వచ్చేసిన తర్వాత ఎదరికొచ్చిన తర్వాత విష్ణు కాలేజ్ వస్తది. విష్ణు కాలేజ్ వచ్చిన తర్వాత అక్కడికొచ్చిన తర్వాత వర్షం బాగా విపరీతంగా వచ్చేసింది. కరెక్ట్‌గా ఇక్కడి నుంచి మనం ఈ బయటికి దాటేలోపు అంత దూరం బండెళ్ళింది. వెళ్ళినప్పటికి మొత్తం తడిసిపోయాం. అయితే అక్కడ కాంప్లెక్స్‌లో ఆగాము. ఈలోపు అన్నయ్య ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. మాట్లాడుతుంటే "ఎక్కడున్నారు తమ్ముడు" అంటే, "ఇలా పలానా కాలేజ్ దగ్గర ఉన్నాం అన్నయ్య. ప్రార్థన చేయండి వానొస్తుంది. మీరు ప్రార్థన చేస్తే వాన అలా తగ్గిపోవాలి అంతే" అనేసేసాను. అంటే సరదాగానే మాట్లాడుకుంటాం అన్నయ్య నేనును. అయితే మాట్లాడినప్పుడు, "సరే తమ్ముడు, మీ ప్రయాణానికి ఆటంకంగా ఉన్నది ఏదైనా గానీ, యేసుక్రీస్తు వారి నామంలో ఇప్పుడే ఆగిపోను గాక" అనేసేసి ప్రార్థన చేశారు. ఆ చేసిన కరెక్ట్‌గా 14 నిమిషాలకి వాన ఆగిపోయిందండి. కరెక్ట్‌గా 14 నిమిషాలకి వాన ఆగిపోయింది. అలాగే నిన్న అన్నయ్య నేను చిన్న మీటింగ్ ఉండి వెళ్ళి వస్తున్నాం. ఇక్కడేమో వాన కొట్టి కురిసేసిందంట. ఆ విషయం మాకు తెలీదు. ఇక్కడ ఫోన్ చేసి చెప్పేంత వరకు కూడా మాకు తెలీదు. అయితే మాకక్కడ వాన లేదు. అంతా ఎండ కాస్తుంది. కొద్దిగా ఎదరకొచ్చేసిన తర్వాత కొంచెం ప్రయాణం చేసిన తర్వాత అక్కడ వాన సడాలంగా వచ్చేసింది. సడన్‌గా వచ్చేసిన వెంటనే మళ్ళీ "అన్న ఏంటన్నా ఇది" అనేసేసన్నాను. అంటే మళ్ళీ ప్రార్థన చేశారు. అక్కడే బండి తోలుతానే ఉన్నారు. మా ప్రయాణానికి అడ్డంకంగా ఉన్నది ఏదైనా గానీ, యేసుక్రీస్తు వారి నామంలో ఆగిపోను గాక అని ప్రార్థన చేశారు. వెంటనే వాన ఆగిపోయింది. అప్పుడే అంటే ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళాం. వెంటనే ఆగిపోయింది. కరెక్ట్‌గా నిమిషం కూడా అవ్వలేదు. అలా అన్న వెంటనే. ఏంటంటే దేవుని ఆత్మ ఎవరి ద్వారా అయితే ఉంటదో వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు సఫలం చేస్తాడండి. అవునండి. ఈరోజు నాకు ఆపరేషన్ జరిగిందప్పుడు. హాస్పిటల్‌లో ఆపరేషన్ జరిగినప్పుడు నాకంటే ముందు ఒక ఆయనకి జరిగింది. ఆయన 2 నెలలున్నాడు. నేను వచ్చినప్పటికి మూడో నెల స్టార్టింగ్‌లో ఉన్నాడు. అయితే ఏంటంటే ఆయనకి కూడా కాలు చుట్టూరు రింగులేశారు. కాలు చుట్టూ రింగులేశారు. ఆయనకి షుగర్ ఉందంట. అయితే టెస్ట్ చేపించుకోలేదు. టెస్ట్ చేపించుకోకుండా ఆపరేషన్ చేసేశారు. కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి బ్లడ్ బయటకొచ్చేస్తుంది. కానీ ఏంటంటే ఆయనకి తగ్గట్లేదు. ఆ బ్లడ్ బయటకొచ్చేస్తుంది కానీ ఆగట్లేదు. ఎన్ని టెస్టులు చేసినా గాని ఆగట్లేదు. చివరాఖరికి ఏం చేశారంటే ఆ షుగర్ వల్లన ఆయనకి కాలు ఎముక తినేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇలా పైకల్లా తినేస్తా ఉంటేనే ఆయనకేం చేశారంటే ఇలా మోకాళ్ళకి కాలు తీసేశారు ఆయనది. కాలు తీసేశారండి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆయన దేవునిలో లేరు. తెలుసు కానీ లేరు. అంటే నమ్మరంతే. అంతలా ఉండరు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే బోయజ్ గారి గురించి చెప్తున్నాను. ఏంటండి? బోయజ్ గారి గురించి చెప్తున్నాను. ఆయన ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పారు. నాకు షుగరుంది. కానీ గాయమైనా గాని నాకు ఏం అవ్వలేదు. దేవుడు స్వస్థపరిచాడనేసేసి. ఏంటండి? ఆ రోజు హాస్పిటల్‌లోను ఆయన దేవుడి మీద నమ్మకం పెట్టలేదు. ఈరోజు ఈయనేమన్నారు? నాకు నా దేవుడు స్వస్థపరుస్తాడనేసేసి దేవుని మీద నమ్మకంతో ఉన్నారు. మేకు దిగిన తెల్లారి పొద్దున ఇంటికొచ్చారు. వచ్చిన తర్వాత గాయం ఇక్కడున్నది. దీన్ని పట్టుకొని ఇలా నొక్కేస్తున్నారాయన. నొక్కేస్తున్నారు ఇలాగ గాయం పైన. నాకేం భయమేస్తుంది. గాయం ఆయనదే. కానీ ఆయనేమంటున్నారు? దేవుడు నాకు స్వస్థపరిచారనేసేసి సాక్ష్యం చెప్తున్నారాయన. కానీ ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? దేవుడు చేసే కార్యాలు మనం పొందుకోలేకపోతున్నాం. కానీ దేవుడు చేసే కార్యాలు ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. ఎవరైనా గానీ మనం ఒక చిన్న సమయం దొరికితే బట్టలు బాగున్నాయా? ఏ బట్టలు కొనుక్కోవాలి? ఏ కూర వండుకోవాలి? వాళ్ళిలాగా, వీళ్ళిలాగా అనేసేసి మాట్లాడుకుంటాం. కానీ ఆయన ఇంటికొచ్చారు. ఆయనకి మేకు దిగిన తెల్లారి పొద్దున్నే ఇంటికొచ్చారు. వచ్చిన తర్వాత ఆయనేమన్నారంటే, వచ్చిన కాడ నుంచి ఆయన యెళ్ళేంత వరకు కూడా దేవుని గురించే మాట్లాడుతున్నాడాయన. ఏంటండి? దేవుని గురించే మాట్లాడుతున్నాడాయన. ఆయన వాక్యంలో అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అనేసేసి అంటున్నారు. ఆయన చదువుకోలేదు. కానీ పలానా దిక్కున ఇలా ఉన్నది. దేవుడు నాకు ఇలా చేస్తున్నారు అనేసేసి ఆయన సాక్ష్యంగా నాకు ఇంట్లో నిలబడి చెప్తున్నాడు. ఆయన చెప్తా ఉంటే నేను నవ్వుకుంటున్నాను తప్ప ఏం మాట్లాడతలేదు. ఎందుకంటే అన్నయ్య చెప్పారు. ఒకసారి వాకింగ్ చెప్పినప్పుడు చెప్పారు. ఎలాగనేసేసి అంటే, కొంతమంది కలుస్తాము. క్రైస్తవులు కూడా కలుస్తారు. ఒక దిక్కున గ్రూప్ కింద మీటింగ్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత దేవుని వాక్యం గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడుకోరు. కానీ మనకున్న బట్టలు, సమస్యలు ఈట్లి గురించి ఆడలాగమ్మా, ఈవిడ ఇలాగమ్మా అనేసేసి ఎంతసేపు ఇయే చెప్పుకుంటారు తప్ప దేవుని వాక్యం ఒక్కరు కూడా చెప్పరనేసేసి అన్నయ్య అన్నారు. కానీ ఆ రోజు నాకు బోయజయ్య గారు ఇంట్లో కూర్చొని దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే నాకు సంతోషం వచ్చి ఆయన చూసి అలాగే నవ్వుతున్నాను. ఆయన చెప్తున్నారు నేను వింటున్నాను. కానీ దేవుడు ఆయన పట్ల ఉన్న ప్రణాళిక నెరవేరుస్తున్నారు ఇప్పుడిప్పుడు.
ఇప్పుడప్పుడు ఇంకా దేవుని పరిచర్లో వాడుకుంటారు. అయితే మనం వాక్యంలోకి వెళ్దామండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 16 నుంచి 22 వచనాలండి. కొంచెం కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెం కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. కొంచెం కాలము ఆయన చెప్పుచున్నది ఏమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడుగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సరిపోద్దమ్మా. దేవునికి స్తోత్రం అండి. వాక్యం వివరించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి ఇవ్వంచండి. మహాగణుడు మహోన్నతుడు ప్రభువా తండ్రి, మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభువా తండ్రి, ఈ ఆరాధన కార్యక్రమంలో మాకు తోడుగా ఉండి తండ్రి, మీ నామానికి మహిమకరంగా ఆరాధన, వాక్య పఠనం, పాటల కార్యక్రమంలో దేవ తండ్రి మాకు తోడుగా ఉండి మీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా తండ్రి, వాక్యం వివరించుగా ప్రభా నా నోటికి బోరగా ఉండి తండ్రి మీరే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి. ఈరోజు అంశం ఏంటంటేనండి, సుఖదుఖాలు. ఏంటండి అంశం? సుఖదుఖాలు. అయితే దీంట్లో 2 పాయింట్లు ఉంటాయండి. ఒకటి దుఃఖము, 2 సుఖం. ఏంటండి అవి? సుఖము, దుఃఖము. అంశం ఏంటండి మరి? సుఖదుఖాలు. అయితే మొదటిది దుఃఖము. ఏంటండి? మొదటి దుఃఖం. అసలు దుఃఖం ఎవరికి వస్తుంది? దుఃఖము ఎవరికి వస్తుంది? దుఃఖం ఎవరికి వస్తుందండి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దుఃఖం ఎవరికి వస్తుందంటే దేవుని ఎరుగని వారికి. ఏంటండి? దేవుని ఎరుగని వారికి. ఈ లోకంలో ఉండి దేవుణ్ణి ఎరగలేని వారికి దుఃఖం వస్తుందండి. అలాగే దేవుని బిడ్డలకు కూడా శ్రమ కలిగిస్తారు. ఆ శ్రమ కలిగించే వారికి కూడా దుఃఖం వస్తుంది. అది ఎందుకు వస్తుంది అనేసి అంటే 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23, 24 వచనాలండి. అయితే దుఃఖము అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేసింది. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఎవరండి వాళ్ళు? బాలురు, పిల్లలు. అంటే దేవుని ఎరుగని వారు. దేవుని ఎరుగని వారు అనేసి మనకి ఎలా తెలుస్తుంది?
దేవుని వాక్యం తెలిసిన వారు ఎలా ఉంటారనేసి అంటే దేవుని సేవకులను కానీ దేవుని బిడ్డల్ని కానీ మనకంటే వయసులో పెద్దవారిని కానీ ఇతరులను కానీ గౌరవిస్తారు. ఏంటండి? గౌరవిస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 42 బాలురు అంటే 42 అంటే 42 మంది పిల్లలు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చోట ఆడుకుంటున్నారు. ఏంటండి? వాళ్ళు ఒక చోట ఆడుకుంటున్నారు. అయితే అక్కడి నుంచిని ఎవరు వెళ్తున్నారండి? ఎవరండి వెళ్ళేది? ఏలియానా? ఎలీషానా? ఏలియానండి? ఎలీషానండి? ఎలీషా. ఎవరండి? ఎలీషా. ఆయన అక్కడి నుంచి వెళ్తున్నారు. ఆయన వెళ్తా ఉంటేనే అక్కడున్న 42 మంది పిల్లలు ఏమన్నారంటే ఆయనకి గుండు అంటే బట్టబోర టైపులో ఉండొచ్చు మేబీ, మనకి తెలియదు. అయితే ఆయన్ని ఏమంటున్నారంటే అలా వెళ్తూ ఉంటేనే ఆయన ఒక ప్రవక్త. ఏంటండి? ఆయన్ని అపహాసిస్తున్నారు. ఎలాగనేసి అంటే దేవుణ్ణి తెలీదు వాళ్ళకి, కానీ తెలుసుకోవాలి. ఎందుకంటే మాట్లాడకూడదమ్మా, మాట్లాడుకునేలా ఉంటే కాసేపు ఆపేద్దాం. అయితే అక్కడ ఎలీషా గారు ఏం చేస్తున్నారంటే నడుస్తూ వెళ్తున్నారు. వెళ్తూ ఉంటేనే అక్కడున్న 42 మంది పిల్లలు ఏమనేసి అంటున్నారంటే బోడివాడ ఎక్కిపోము, బోడివాడ ఎక్కిపోము అనేసి అంటున్నారు. ఇప్పుడు సేవకులు ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది సేవకులను కానీ దేవుని బిడ్డలను కానీ అవమానపరుస్తున్నారు. ఏంటండి? అవమానపరుస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. దేవుని స్వార్థ చెప్పినా, దేవుని పాటలు పాడినా, సాక్ష్యాలు చెప్పినా, ఆరాధన చేసినా కానీ అవహేళన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? దేవుని వాక్యం తెలియక, ఇది సత్యం అని తెలియక, దేవుణ్ణి ఎరగక. ఏంటండి? ఎరగక అవహేళన చేస్తున్నారు. వాళ్ళకి దుఃఖం కలుగుతుంది. ఎలా కలుగుతుంది? ఆయన ఏం చేశారండి? యెహోవా నామమున శపించారు వాళ్ళని. తర్వాత యెహోవా నామమున శపిస్తే అక్కడ నుంచి ఏం చేశారండి? 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చినాయి. ఏంటండి? 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చినాయి. మామూలుగా మనం లెక్కేసుకోవాలనుకుంటే ఆడవాళ్ళకి ఎక్కువ బలం ఉంటుందండి, మగవాళ్ళకి ఎక్కువ బలం ఉంటుందా? ఏంటండి? మగవాళ్ళకి ఎక్కువ బలం ఉంటుంది అంటారా? ఏంటండి? అయితే ఇక్కడ 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చినాయి. ఆ 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చేసి ఆ 42 మందిని అడ్డంగా చీల్చేసినాయి. ఏంటండి? 2 కూడా అడ్డంగా చీల్చేసినాయి. అసలు ఆ 2 ఎలుగుబంట్లు, ఆడ ఎలుగుబంట్లు రావడానికి కారణం ఏంటండి? అది దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త ఆయన్ని హేళన చేసినందుకు, అవమానపరిచినందుకు, ఆయనకి లేనిపోని పేర్లు పెట్టినందుకు ఏం చేశారంటే ఆయన ఎలీషా గారు దేవుణ్ణి మొక్కారు. యెహోవా నామమున శపించారు ఆయన. ఆయన శపించడం వల్ల అక్కడ ఏం జరిగిందంటే 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చేసి అక్కడ ఉన్న 42 మంది పిల్లల్ని కూడా చీల్చేసినాయి. ఏంటండి? నిలువుగా చీల్చేసినాయి. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకి ఏం కలుగుతుందండి అప్పుడు? ఆ పిల్లల తల్లిదండ్రులకి ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. ఎందువల్ల కలుగుతుంది? చనిపోయారు కాబట్టి. అదే దేవుణ్ణి తెలుసుకుంటే చనిపోతారండి వాళ్ళు? ఏంటండి? దేవుణ్ణి తెలుసుకుంటే చనిపోరు. అలాగే దేవుణ్ణి తెలుసుకుంటే దేవుని ప్రేమ ఎలాంటిది అనేసి వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళు నేర్పించేవారు. ఏంటండి? వాళ్ళ పిల్లలకి నేర్పించేవారు. ఆ రోజు ఆ 42 మంది పిల్లలు కూడా చనిపోకపోవచ్చు. ఎందుకంటే దేవుని ప్రేమ తెలిస్తే చనిపోరు. ఇప్పుడు వాళ్ళు అపహాస్యం చేయడం వల్లనే కదండి చనిపోయారు. వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళ బంధువులు దుఃఖపడవచ్చు, తల్లిదండ్రులు దుఃఖపడవచ్చు, వాళ్ళ సహోదరులు ఇంటికాడ ఉండొచ్చు, వాళ్ళు దుఃఖపడవచ్చు. ఏంటండి? ఇరుగు పొరుగు వారు దుఃఖపడవచ్చు వాళ్ళ వల్ల. కానీ ఏం చేశారంటే దేవుని వాక్యం వెళ్ళినా కానీ వాళ్ళు వినలేదు. ఏంటండి? దేవుని వాక్యం వెళ్ళినా వినలేదు. ఆ రోజుల్లో ప్రవక్తలు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో సూచక్రియలు చేశారు దేవుని నామం పేరట. అయినా కానీ ఎవరు కూడా తెలుసుకోలేదు. అదేవిధంగా ఈరోజు కూడా అనేకమైనటువంటి క్రియలు జరుగుతున్నాయి. ఏంటండి? అనేకమైనటువంటి క్రియలు జరుగుతున్నాయి. అయినా కానీ దేవుని తెలుసుకోలేక సేవకులను హేళన చేస్తున్నారు. ఏంటండి? దేవుని బిడ్డలను హేళన చేస్తున్నారు. మీరు దేవుడిని బిడ్డలా, సాతాను బిడ్డలా? ఏంటండి? దేవుని బిడ్డలే కదా. మిమ్మల్ని హేళన చేస్తున్నారు ఎవరన్నాను? చేస్తున్నారు కదండి. కానీ మీరు ఎలా నిలబడాలి? మీరు ఎలా నిలబడాలి?
ఎటువైపు నిలబడాలి? దేవుని వైపు నిలబడాలి. దేవుని వైపు చూస్తూ నిలబడాలి. దేవుని వాక్యం వైపు నిలబడాలి. అంతేగాని వచ్చిన చిన్న కష్టానికి వెనక్కి మనం తిరిగిపోతే మనం దేవుని బిడ్డలం అనుకుంటామా? దేవుని బిడ్డలుగా ఉండి మనం సుఖం అనుభవించగలమా? సుఖం దేంట్లో ఉంటుందండి? దేవుని వాక్యంలో సుఖం ఉంటుంది. దేవుని కోసం పడే శ్రమలో సుఖం ఉంటుంది. దేవుని కోసం పడే ఆవేదనలో సుఖం ఉంటుంది. కానీ ఆ సుఖం వైపు వెళ్లకుండా సాతాను ఇచ్చే దుఃఖంలోకి వెళ్తాను. ఆ దుఃఖం ఏంటంటే టెంపరరీ సుఖం అనమాట. అది ఏంటండి? టెంపరరీ సుఖం. అది ఇప్పుడు వాళ్ళు ఆ 42 మంది పిల్లలు కూడా దేవుణ్ణి ఎరగని వారు. వాళ్ళు ఏం చేశారంటే ఆయన ప్రవక్త అయిన ఎలీషా గారిని బోడివాడ ఎక్కిపొమ్ము అనేసి అవహేళన చేశారు. హేళన చేశారు, అవమానపరిచారు. అవమానపరిచిన తర్వాత ఆ అవమానపరిచినప్పుడు ఆ కొంత సమయంలో మాత్రమే వాళ్ళు ఆనందించారు. ఏంటండి? ఆ కొంత సమయంలో మాత్రమే ఆనందించారు. ఆ ఆనందించిన తరువాత మరుక్షణం ఏం జరిగింది? వాళ్ళకి ప్రాణం లేదు. చీల్చేసినవి వచ్చి ఏంటండి? చీల్చేసినాయి. కానీ వాళ్ళకి తెలియదు ఎందువల్ల చీల్చేస్తున్నాయి, ఎందువల్ల అవి ఇక్కడికి వచ్చినాయి అనేసి ఆ 42 మంది పిల్లలకి తెలియదు. కానీ ఎవరికి తెలుసు? ఎలీషా గారికి తెలుసు, దేవునికి తెలుసు. ఏంటండి? దేవునికి తెలుసు. కానీ ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? దేవుని బిడ్డలను కానీ దేవుని సేవకులను కానీ అవమానపరిచేలాగా ఉన్నామా? అవహేళన చేసేలా ఉన్నామా? అవమానపరిచేలా ఉన్నామా అన్నది మనం ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు హృదయ పరిశీలన చేసుకోవాలి? ఆ 42 మంది పిల్లలకి వచ్చింది మనకి రాకుండా ఉండాలి. ఏంటండి? మనకి రాకూడదు, మన బిడ్డలకి రాకూడదు. ఏంటండి? మన ఇరుగు పొరుగు వారికి రాకూడదు. మన ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరు కూడా అటువంటి సిచ్యువేషన్, అటువంటి ప్రమాదం ఎదురవ్వకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామం తెలియాలి, దేవుని వాక్యం తెలియాలి. ఏంటండి? వాళ్ళు దుఃఖంలో ఉన్న వారిని సుఖం వైపు మనం నడిపించాలి. సుఖం అంటే ఏంటండి? సుఖం అంటే ఏంటంటే పీకి దాకా తినేసేసి ఏసీ వేసుకుని బెడ్ మీద పడుకొని నాకు సుఖం వచ్చేసింది అనేసి పడుకోవడం. అంతేనండి? అంతేనా సుఖం అంటే? ఏమో నాకైతే అంతే అనిపిస్తుంది సుఖం అంటే. అంతేనంటారా? చెప్పట్లేదు, ఎవరు నచ్చట్లేదు అనుకుంటా వాక్యం. ఏంటండి? అది టెంపరరీ సుఖం. ఆ 42 బాలురిద్దరూ కోరుకున్న సుఖం అది. అయితే అలాంటి సుఖం మనం కోరుకుంటే దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. ఏంటండి? దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. అయితే ఈరోజు మనం ఏ దుఃఖాన్ని కోరుకుంటున్నాం, ఏ సుఖాన్ని కోరుకుంటున్నాం? ఏంటండి? టెంపరరీ సుఖాన్ని కోరుకుంటే పర్మనెంట్ దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. ఏంటండి? మనం మాత్రమే టెంపరరీ సుఖాన్ని కోరుకుంటే మన ఫ్యామిలీ ఏమనుభవిస్తుంది? పర్మనెంట్ సుఖాన్ని అనుభవిస్తుంది. అవునా? పర్మనెంట్ సుఖాన్ని అనుభవిస్తుంది. అవునా? కాదు. ఏంటండి? మనం కొంచెం కాలం మాత్రమే ఉండే ఆనందాలు, ఏంటండి? కొంచెం మాత్రమే మనకి సుఖంగా ఉండే వాటి కోసం మనం తిరిగామనుకో, దేవుని వాక్యాన్ని వదిలిపెట్టేసి దేవుని నామానికి అవమానకరంగా మనం ఉంటే మనము ఉండొచ్చు, మన పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ తరం అవ్వచ్చు, వారి తర్వాత తరం అవ్వచ్చు, మన బంధువులు అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు దుఃఖం అనుభవిస్తారు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఎరగాలి, దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. ఆయన నామాన్ని బోయజ్ గారు ఎలాగైతే మహిమపరుస్తున్నారో, అమ్మ ఎలాగైతే మహిమపరుస్తున్నారో, అదేవిధంగా మనం కూడా మహిమపరిచేవారిగా ఉండాలి. ఇప్పుడు అమ్మ ఉన్నారు, ఆతిథ్యం ఇచ్చే స్త్రీ వల్లే ఉన్నారు ఇప్పుడు సంఘంలో. ఏంటండి? ఆవిడ లేవలేని పరిస్థితి. ఇందాక ఏమన్నాడు సాక్ష్యం చెప్పినప్పుడు? పాస్టర్ అమ్మగారు కానీ, పాస్టర్ గారు అమ్మాయి గారు కానీ ఎవరన్నా వచ్చి నాకు సహాయం చేస్తే బాగున్ను అనేసి అనుకున్నారు. కానీ ఎవరన్నా వెళ్ళి సహాయం చేశారా? ఎవరు వెళ్ళలేదు. మీకు తెలియదు, తెలిస్తే వెళ్దురు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆవిడకి ఆరోగ్యం దయచేసి ఆవిడకి బలాన్ని దయచేశారు. ఎందుకంటే ఆవిడ ఆనుకున్నారు దేవుని మీద. ఏంటండి? దుఃఖం వైపు ఉన్నారా, సుఖం వైపు ఉన్నారా? సుఖం వైపు ఉన్నారు. ఏ సుఖం వైపు ఉన్నారు? దేవుని వాక్యం అనే సుఖం వైపు ఉన్నారు. ఏంటండి? ఈరోజు బోయజ్ గారు ఎలా ఉన్నారు? దేవుని వాక్యం వైపు ఉన్నారు. వాక్యం వైపు ఉన్నారు కాబట్టి ఇక్కడ దిగిన మేక ఆయనకి ఏమైనా అనిపించిందా? ప్రభువా స్వస్థత మీరు నాకు దయచేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది, మీ నామంలో నాకు స్వస్థత దయచేయండి అనేసి ఆయనకి నమ్మకం పెట్టుకున్నారు. ఏంటండి? ప్రార్థన చేసుకున్నారు, ట్రీట్మెంట్ చేయించుకున్నారు. తెల్లారి పొద్దునికి వాపు తగ్గిపోయిందంట. ఆయన నా దగ్గరకు వచ్చి ఇలా నొక్కేస్తున్నారు, ఇలాగా పుండు మీద ఇలా నొక్కేస్తున్నారు. ఏంటండి? ఇలా నొక్కేస్తున్నారు. నేను నొప్పి వచ్చేస్తుందండి, వద్దండి నొక్కండి అంటే, అబ్బాయి ఏమీ లేదు, దేవుడు నాకు స్వస్థపరిచేయడు, ఇదిగో చూడండి నొక్కేస్తున్నాడు. ఆయన నొక్కేస్తున్నారు ఇలాగా. ఎందుకు?
దేవుని మీద ఆనుకున్నాడు. ఏంటండి? దేవుని మీద ఆనుకుని, దేవుని వాక్యం మీద ఆనుకున్నారు ఆయన. ప్రభువా మీరు నాకు స్వస్థత దయచేస్తారనేసి అడిగి ఆయన ఆనుకున్నారు. కానీ ఈరోజు మనం ఏ స్వస్థత వైపు పరిగెడుతున్నాం? ఏంటండి? ఏ స్వస్థత వైపు పరిగెడుతున్నాం? ఎక్కడికి పరిగెడుతున్నాం? ఏంటండి? ఈరోజు నాకు అయ్యగారు 2 సార్లు 3 సార్లు చాలాసార్లు ప్రార్థన చేశారు. నేను గ్రహించుకున్నవి మాత్రమే 2 సార్లే గ్రహించుకున్నాను నేను. తర్వాత అంతలా అబ్జర్వ్ చేయలేదు. ఆ 2 నాకు జరిగిన ప్రార్థన చేసిన వెంటనే అక్కడ కార్యం జరిగిపోయింది. మరి నేను మానేస్తే, సంఘంలోకి రావడం మానేస్తే ఏంటండి? అయిపోయింది కదా, మరి అడిగేశాను, ఇచ్చేశారు, దేవుడు ఇచ్చేశారు. ఏంటండి? అయ్యగారు మీరు ప్రార్థన చేయండి ఆగిపోతుంది అనేసి అన్నాను. అయ్యగారు ప్రార్థన చేశారు, అయిపోయింది కదా, మరి నాకు మానేయచ్చు కదా. ఈరోజు అదే విధంగా ఉన్నదండి. ప్రార్థన చేయించుకుంటున్నారు, స్వస్థత వచ్చేస్తుంది, అప్పులు తీరిపోతున్నాయి, గర్భం లేకపోతే గర్భం వస్తుంది, పెళ్లి సంబంధాలు లేకపోతే పెళ్లి సంబంధాలు వచ్చేస్తున్నాయి. ఏంటండి? అస్వస్థతగా ఉంటే స్వస్థత కూడా కలుగుతుంది. దేవుడు అవసరం లేదు తర్వాత. ఏంటండి? దేవుడు అవసరం లేదు తర్వాత. ఎక్కడికి వెళ్ళిపోతుందండి భక్తి? సాతానికి అప్పచెప్పేస్తున్నారు. ఏంటండి? సాతానుతో పెన వేసుకుంటున్నారు. మరి దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? అలాగే ఈరోజు 42 మంది పిల్లలు కూడా సాతానుతో పెన వేసుకుని మరణాన్ని కొని తెచ్చుకున్నారు. కానీ ఈరోజు మనం ఎటువైపు నిలబడాలనేసి అన్నది మనమే ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాలి. అలాగే రెండో అంశం చూసుకున్నట్లయితే, రెండో పాయింట్ చూసుకున్నట్లయితే సుఖము. ఏంటండి? సుఖము. ఎవరికి సుఖం కలుగుతుంది? దేవుని బిడ్డలకు సుఖం కలుగుతుంది. ఇంకెవరికి సుఖం కలుగుతుందండి? దేవుని సేవకులను చేర్చుకుని వారికి సుఖం కలుగుతుంది. ఎవరికండి? దేవుని సేవకులను చేర్చుకుని వారికి, దేవుని బిడ్డలకును సుఖం కలుగుతుంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 8 నుంచి 24 వచనాల వరకు మీరు కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి. మనకి సమయం సరిపోదు. మరి అయితే ఇక్కడ ఒక స్త్రీ ఉంటారు, సారేపోత స్త్రీ. ఏంటండి? వాళ్ళ ఇంట్లో పిండి కొద్దిగానే ఉంటుంది, వాళ్ళకి తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, దైవజనుడు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏంటండి? ఒక దైవజనుడు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ దగ్గర తినడానికి ఏముండదు, కానీ కొద్దిగానే ఉంటుంది పిండి. ఆ పిండితోనూ వాళ్ళు ఆహారం తయారు చేసుకుని తిని చనిపోదామని అనుకుంటారు. ఏంటండి? తిని చనిపోదాం అనుకుంటారు. కానీ ఆ దైవజనుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మంచినీళ్ళు తాగుతారు. ఏంటండి? మంచినీళ్ళు తాగిన తర్వాత, అమ్మ నాకు తినడానికి ఆహారం ఇవ్వండి అనేసి అని అడుగుతారు. అడిగితే ఆవిడ ఏం చేస్తుందంటే, సారేపోతే స్త్రీ ఆ పిండి పిసికి ఆయనకి ఆహారం తయారు చేస్తుంది. దైవజనుడికి ఆహారం తయారు చేస్తుంది. ఆ ఉన్న పిండి మాత్రమే ఈవిడను వాళ్ళ కొడుకును తినుకోకుండా ఏం చేస్తారంటే ఆ దైవజనుడికి పెడతారు. ఏంటండి? ఆ దైవజనుడికి పెట్టిన తర్వాత ఆయన అక్కడే ఉన్నారు. ఏంటండి? ఆ దైవజనుడు అక్కడే ఉన్నారు. ఆయనకి తెలుసు దేవుడు తెలియజేస్తాడు కదా. ఏంటండి? తెలియజేస్తాడా తెలియజేయరా? నమ్మకం ఉన్నదా మీకు నమ్మకం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చేస్తాడులే అన్నట్టు వస్తుంది స్వరం. ఏంటండి? దేవుడు సహాయం చేస్తాడా చేయరంటారా? అది ఇప్పుడు వచ్చింది. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ సహాయం చేస్తాడండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక పూటకి మాత్రమే పిండి ఉంది, కొంచెం మాత్రమే ఉంది. దాంతో ఏం చేశారంటే ఆ పూటకు కావాల్సిన ఆహారం తయారు చేసి వాళ్ళు తినేశారా? లేదు, వాళ్ళే తినేశారు కదా. వాళ్ళే తినేశారా? దైవజనుడైన ఏలియాకి పెట్టారు. ఏలియా అంటారా ఎలీషా అంటారా? ఏలియా. ఓకే. ఏలియా గారికి పెట్టారు. అయితే తర్వాత పూట కూడా ఆయన అక్కడే ఉన్నారు. తర్వాత పూట కూడా మరి ఆయనకి ఆహారం సిద్ధపాటు చేయాలి. ఉన్నదంటారా పిండి? ఏంటండి? కానీ వాళ్ళ ఇంట్లో ఒక పూటకే ఉన్నది కదా. ఏంటండి? దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. ఏంటండి? దేవుడు ఇచ్చారు. ఎలా ఇచ్చారు?
అసలు ఎందుకు చేత ఇచ్చారు వాళ్ళకి? రెండవ పూట కూడా తినడానికి వాళ్ళకి పిండి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది, రావడానికి కారణం ఏంటి? ఏం చేశారండి వాళ్ళు? దైవ సేవకుల్ని చేర్చుకున్నారు. ఏంటండి? దైవ సేవకుల్ని చేర్చుకున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇంటిలో దైవ సేవకుల్ని చేర్చుకున్నందుకు వాళ్ళకి ప్రతిఫలం ఏమొచ్చిందండి? ఆశీర్వాదం వచ్చింది. ఆ పిండి తీసుకొలితే తీస్తున్నారు, అది తీస్తానే ఉన్నారు, అది పెరుగుతానే ఉంది, తీస్తానే ఉన్నారు, పెరుగుతానే ఉంది. ఏంటండి? అది తీస్తానే ఉన్నారు, వీళ్ళు తింటున్నారు, అది పెరుగుతానే ఉంది. కానీ ఏం చేశారండి వాళ్ళు? కష్టం లేదు అక్కడ, కష్టం లేదు అక్కడ. కానీ ఏం చేశారండి వాళ్ళు? దైవ సేవకుల్ని చేర్చుకున్నారు. వాళ్ళెవరు మరి? వాళ్ళెవరు? దేవుని బిడ్డలండి వాళ్ళు. ఎవరండి? సారేపోతు స్త్రీ ఎవరు? ఆవిడ ఆవిడ కొడుకు ఎవరు? దేవుని బిడ్డలు. ఇప్పుడు వారు సుఖం పొందుతున్నారు కదా. ఏది? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపుకోకుండా దేవుడు అనుగ్రహిస్తున్నాడు కదా. వాళ్ళకు ఉన్న దాంట్లోనే దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు. ఏంటండి? దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు. కానీ వాళ్ళు నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అనేసి ఆవిడ ఏమన్నా కొనుక్కున్నదా? ఎల్లవయ్యా, ఓ వచ్చేస్తున్నారా, మీకు మేము ఎట్టాలా అనేసి ఆవిడ అన్నదా? ఏంటండి అన్నారా? ఉన్న దాంట్లో పెట్టారు. ఏంటండి? అయ్యా మా దగ్గర ఇదే ఉన్నది, మీకు ఇది పెడుతున్నాము తినండి అనేసి పెట్టారు. ఏంటండి? దేవుని బిడ్డలు కాబట్టి దేవుని సేవకుల్ని వాళ్ళు ఆహ్వానించారు ఇంటికి. ఈరోజు దేవుని సేవకుల్ని కాదు కదా, దేవుని పేరెత్తి తిని గెంటేస్తున్నారు. ఏంటండి? ఈ ఊర్లో ఇల్లు చూసుకున్నప్పుడు ఇది రెండోసారి అనుకుంటాను నేను చెప్పేది. ఇల్లు చూడడానికి వెళ్తే పాస్టర్ గారు అనేసి అంటే ఇల్లు ఇవ్వలేదు, ఇస్తామని వారు. అవునమ్మా. సాయంత్రానికి పొద్దున్న ఇస్తామని వారు, సాయంత్రానికి అయ్యా లేదండి మా ఊళ్ళు వస్తారు ఉంటానంటున్నారు, కుదరదండి అనేవారు. ఏంటండి? దేవుని ఎరుగక, దేవుని ఎరుగక వాళ్ళు అలా చేస్తున్నారు తప్ప దేవుని ఎరిగితే అలా చేయరండి. ఏంటండి? దేవుణ్ణి ఎరిగితే చేయరు అలాగా. ఎందుకంటే ఎవరినైనా కానీ చేర్చుకుని మనస్తత్వం కలుగుతుంది. ఏంటండి? దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ఆయన దగ్గరికి ఎలాగైతే చేర్చుకున్నారో అదేవిధంగా దేవుని బిడ్డలు కానీ దేవుని సేవకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏంటండి? ప్రతి ఒక్కరూ కూడా అందరినీ దేవుని దగ్గరికి దేవుడు ఎలాగైతే చేర్చుకున్నాడో అలాగే చేర్చుకుంటారు. ఏంటండి? అలాగే వాళ్ళ దగ్గరికి చేర్చుకుంటారు. కానీ ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? దేవుని బిడ్డలను చేర్చుకునే విధంగా ఉన్నామా? దేవుని సేవకులను చేర్చుకునే విధంగా ఉన్నామా అన్నది ఒకసారి మన హృదయ పరిశీలన మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇది పోయే యుగమా, కలిసి వచ్చే యుగమా? పోయే యుగం ఇది. ఎందుకంటే వాక్యం తన్నేస్తున్నారు. ఏంటండి? వాక్యం కాళ్ళ దగ్గరికి వస్తే తన్నేస్తున్నారు. కానీ ఒకరోజు వస్తుందండి. ఏంటండి? ఒకరోజు వస్తుంది. ఆ రోజు దేవుని వాక్యం చెప్పడానికి కాదు కదా, దేవుని వాక్యం కూడా కనిపించదు. ఏంటండి? కనిపించదు అసలే. చెప్పే మనిషి ఉండరు. ఉంటారండి? మనిషి ఉండరు. ఎందుకు ఉండరు? ఎక్కువ అయిపోతుంది. ఏంటండి? మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నేను ఒక మొక్క నాటాను. ఆ మొక్క పెరుగుతుంది. నేను అది మామిడి చెట్టు అయి ఉండొచ్చు, జామ చెట్టు అయి ఉండొచ్చు, ఆ రెండాట్లో ఏదైనా పర్వాలేదు. చెట్టు ఫలాలు ఇచ్చే చెట్టే మనం మొక్కేసాం. అది ఎదిగింది. 3 సంవత్సరాలు చూడు, 5 సంవత్సరాలు చూడు, 6 సంవత్సరాలు చూడు, 10 సంవత్సరాలు చూడు, అది ఎదుగుతానే ఉన్నా తప్ప ఫలాలు రావట్లేదండి. ఏంటండి? ఫలాలు రావట్లేదు. ఎంతకాలం నుంచి చూస్తాను నేను ఆ చెట్టుని? కొంతకాలం మాత్రమే చూసి నరికేస్తాం. ఏంటండి? ఆ చెట్టు ఎవరు వేశారు? నేనేసాను. ఆ చెట్టు నేనేసాను కాబట్టి, మా స్థలంలో వేసుకున్నాను కాబట్టి అది నా స్థలం. విత్తనాలు నేనే తీసుకొచ్చాను. ఏంటండి? నేనే వేసాను. ఇన్ని సంవత్సరాలు చూశాను, కానీ నాకు ఫలం రావట్లేదు. ఏంటండి? ఫలం వస్తుందా? ఫలం రావట్లేదు. ఏం చేస్తాను నేను? నరికి అవతల పడేస్తాను. మంటల్లో కాలిపోతుంది, అది అంటించేస్తాను. ఎందుకు? చెత్త వేస్ట్ ఇది అంటించండి అనేసి అంటించేస్తాం. ఏంటంటే ఫలాలు రాని దానికి, పనికిరాని దాని కింద లెక్కేస్తాం. ఇంకా అదేవిధంగా సాదృశ్యం కింద చూసుకుంటే దేవుడు వ్యవసాయకుడు అండి.
ఆయన విత్తనాలు మనల్ని వేశారు, ఇక్కడ భూమి మీద మనల్ని విత్తనం కింద వదిలిపెట్టారండి. కానీ మన ఫలాలు ఏమున్నాయి? మంచి ద్రాక్షాల కింద మనం ఫలిస్తామనేసి ఆయన అనుకుంటే, మన హృదయాల్లోనూ, మన జీవితాల్లోనూ, మన బ్రతుకుల్లోనూ, మన కుటుంబాలలోనూ కూడా కారు ద్రాక్షాలు కాస్తున్నాయండి. ఏంటండి? ఆ కారు ద్రాక్షలు కాయడం వల్ల దేవుడిచ్చే సుఖం, దేవుని వాక్యం వల్ల వచ్చే సుఖాన్ని వదిలిపెట్టేసి, ఆ కారు ద్రాక్షల వల్ల సాతానికి చోటిచ్చేసి మనం దుఃఖం అనే పంట కోస్తున్నాం. ఏంటండి? దుఃఖం అనే పంట కోస్తున్నాం. కానీ మనం ఏ పంట కోయాలి? మంచి పంట, అది దేవునిలో సుఖము అనే పంట కొయ్యాలి. కానీ మనం ఎలాంటి పంట కోస్తున్నాం? ఏంటండి? చేదు పంటలు మనం కోస్తున్నాం. మరి మనం ఏ విధంగా దేవునిలో ఫలించాలండి? మనం ఫలిస్తున్నామా? దేవుడు ఆయన తన స్వరూపం చేత మనల్ని, ఆయన అరచేతులతోనే మనల్ని చిక్కుకుని మనల్ని ఈ భూమి మీద మనల్ని వదిలిపెట్టారనేసి అంటే, మనం పుట్టక ముందు నుంచి కూడా మనం ఏం చేయగలం, ఏం చేస్తాం, వీళ్ళ సామర్థ్యం ఇంత అనేసి దేవుడికి తెలిసి కూడా మనల్ని ఇక్కడ పెట్టారు. కానీ ప్రభువా నువ్వు వద్దెళ్ళిపో, నువ్వు వద్దెళ్ళిపో, నువ్వు రాక నా దగ్గరికి వెళ్ళిపో అనేసి మనం గెంటేసి లోకం వైపుకి తిరిగిపోతున్నాం. ఇర్మీయా గ్రంథం 22:21 ఉంటుంది, నీకు నీ క్షేమకాలమున నేను నిన్ను చూశాను, నేను నిన్ను రమ్మని అడిగాను, కానీ నేను రాను, నీవు నా మాట వినననేసేసి నీకు వాడుకై ఉంది. ఏంటండి? ఈ బాల్యం చొప్పు నుండి నీకు వాడుకై ఉన్నది అనేసి ఉంటుంది. ఇర్మీయా గ్రంథం 22:21. ఇర్మీయా గ్రంథం 22:21 దాంట్లో ఉంటుంది ఏంటంటే, నీ క్షేమకాలమున నీతో మాట్లాడితేనే కానీ నేను విననని నీ వంటివి. ఆ మాట వినకపోవుట కంటే నీ బాల్యము నుండి నీకు వాడుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు 2 చేతులు ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటండి? బాల్యం నుండే దేవుని మాట వినకపోవుట వాడికంట. వాడికంటే ఏంటండి? వాడికంటే వేడిక, అలవాటు. ఏంటండి? వాడికంటే వేడిక కదండి, అలవాటు అయిపోయింది. ఏంటండి? దేవుని వాక్యాన్ని అసహించుకోవడం, దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళిపోవడం, దేవుని బిడ్డలన్నా, దేవుని సేవకులన్నా కానీ వాళ్ళని గింటేయడం, వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది. ఏంటండి? ఈరోజు ఉన్నారు దేవుని సేవకులు ఉంటారు, ఎక్కడికి వెళ్తారు? దేవుని పరిచర్య చేస్తారు. కానీ ఆయన నడుస్తూ ఉండగా కావచ్చు, వాక్యం చెప్తూ ఉండగా కావచ్చు, అక్కడ నుంచి చెప్పు దెబ్బలు చాలా వస్తూ ఉంటాయి. కానీ ఏం చేస్తాడంటే, నేను బాగానే ఉన్నాను, నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, నేను బాగానే ఉన్నాను అనేసి సాక్ష్యం ఇస్తాడు. ఎందుకు? దేవుడు బలపరుస్తున్నాడు కాబట్టి. ఏంటండి? దేవుడు బలపరుస్తున్నాడు కాబట్టి నేను బాగానే ఉన్నాను అంటాడు. అన్నీ ఎదుర్కొంటాడు, వెనకాల వెన్నుపోట్లు అన్నీ ఎదుర్కొంటా కూడా నేను బాగానే ఉన్నాను, ఎందుకంటే నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు అనేసి నిలబడతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు నిలబడాలని. అదేవిధంగా దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఆయన నామంలోనూ మనం నిలబడాలి. ఏంటండి? మంచి ఫలాలు మనం ఫలించేవారుగా ఉండాలి. ఏంటండి? మంచి ఫలాలు ఫలించాలి. మంచి ఫలం అంటే ఏంటి? మంచి ఫలాలంటే తినేసి పడేసేలాగా, అంతేనండి. తినేసి ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యంలోను ఆయనలోను మనం పెన వేసుకుని మనం ఫలించాలి, అంతేనండి. యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్తుంది ఏంటంటే, మీరు నాకు వేరుగా ఉండి ఫలించలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఫలించరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉంటాను వాడే బహుగా ఫలించును అనేసి వాక్యం చెప్తుంది. ఏంటండి? బహుగా ఫలించడం అంటే దేవునిలో సుఖపడటం. ఏంటండి? దేవునిలో సుఖపడడం. ఈరోజు దేవుని వదిలిపెట్టేసేసి మనుషులు సుఖపడుతున్నారు. ఏంటండి? మనుషులు సుఖపడుతున్నారు. ఇందాక బోయేజయ్య గారు చెప్పారు, బాధపడుతాను, దేవుని వాక్యాన్ని తెలుసుకోలేదు, అంటే మేకపోతుని బలిచ్చేస్తున్నారు, ఏంటండి అన్నారు, చనిపోయారు. ఎక్కడికి వెళ్తారు ఆమె ఎక్కడికి వెళ్తారు? నరకంలోకి వెళ్తారు. ఆయన బాధ అంటే చూసారా? చనిపోయినందుకు మేకపిల్లలు మిగిలిపోయి మనం మేపేసుకుందాం నాకే అనేసి ఆయన బాధపడలేదు. ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆవిడ ప్రయాణం ఏంటి? ఇప్పుడు రెండోసారి జీవించే జీవితంలో ఆవిడ ఎక్కడ జీవిస్తుంది అనేసి ఆయన ఆవేదన పడుతున్నారు.
అవునండి. పడాల్సిన అవసరం ఏముంది? ఏంటండి? లోకంలో ఉంటే ఆ ఆవేదన ఎవరు పడరు. దేవునిలోకొస్తేనే ఆవేదన పడతారు. ఏంటండి? దేవునిలోకొస్తేనే దేవుని ఆత్మ మనతో ఉంటుంది. ఏంటండి? దేవుని ఆత్మ మనతో ఉంటుంది. దేవుని ఆత్మ మనతో ఉండి ఆయన కార్యాలు ఎలా చేయాలన్నది కూడా దేవుడు వాక్యం ద్వారా మనకి ఆయన తెలియజేస్తారు. ఈరోజు మనం ఎన్ని అంశాలు ఎన్ని పాయింట్లు చెప్పుకున్నామండి? దుఃఖము, సుఖము. సుఖం ఎవరికి కలుగుతుంది? దేవుని సేవకులకి, దేవుని బిడ్డలకు సుఖం కలుగుతుంది. మరి దుఃఖం ఎవరికి కలుగుతుందండి? దేవుడు దేవుడు లేడని నమ్మేవారికి, దేవుని ఎరుగని వారికి, దేవుని బిడ్డలను, దేవుని సేవకులను హేళన చేసి అవమానపరిచే వారికి దుఃఖం కలుగుతుంది. ఏంటండి? దుఃఖం కలుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది మరి. ఎందుకంటే బాగా విన్నారు. అడిగిన దానికి వెంటనే సమాధానం చెప్తున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఈ వాక్యం మన వెనుకల్లో దేవుడు ఈరోజు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. మహాగణుడైన మా దేవ, మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి అయ్యా, వాక్యం ద్వారా దేవ తండ్రి ఈ క్షణం మాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి.